కేసీఆర్ హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి అపార భగీరథుడు కాళేశ్వరుడు హరీష్ రావు నాయకత్వం వర్ధిల్లాలి అపార భగీరథుడు కాళేశ్వర నిర్మాత కేసీఆర్ హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి అపార భగీరథుడు కాళేశ్వర నిర్మాత కేసీఆర్ హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అపార భగీరథుడు కాళేశ్వర నిర్మాత కేసీఆర్ హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి అపార భగీరథుడు కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కాళేశ్వరుడు హరీష్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి అపార భగీరథుడు కాళేశ్వర నిర్మాత కేసీఆర్ హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి అపార భగీరథుడు కాళేశ్వర జై తెలంగాణ జై తెలంగాణ హరీష్ నాయకత్వం వర్ధిల్లాలి రైతు బాంధవుడు హరీష్ అన్న రైతు బాంధవుడు హరీష్ అన్న రైతు బాంధవుడు కేసీఆర్ హరీష్ రావు నాయకత్వం వర్ధిల్లాలి కాళేశ్వర నిర్మాత అపార భగీరథుడు కేసీఆర్ హరీష్ రావు నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ హరీష్ రావు నాయకత్వం వర్ధిల్లాలి హరీష్ అన్న జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్ జై తెలంగాణ జై తెలంగాణ రైతు బాంధవుడు రైతు బాంధవుడు కేసీఆర్ రైతు బాంధవుడు కేసీఆర్ రైతు బాంధవుడు కేసీఆర్ అపార భగీరథులు కాళేశ్వర నిర్మాత కేసీఆర్ హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి కాళేశ్వర నిర్మాణకర్త కేసీఆర్ హరీష్ రావు కాళేశ్వర నిర్మాణకర్తలు కేసీఆర్ హరీష్ రావు జై తెలంగాణ జై తెలంగాణ హరీష్ నాయకత్వం వర్ధిల్లాలి ఒక ఫోటో మంచిది ఇక రైట్ తీస్తున్నా ఒక ఫోటో మంచిది ఓకేనా ఓకే ఓకే థాంక్యూ భాగ్యాలు మావి హోదాలు మీవా పనులు చేసింది మేము చెప్పుకునేది మీరు 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 కేసీఆర్ హరీష్ రావు నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ హరీష్ రావు నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఓకే రైతు బాంధవుడు తెలంగాణ ప్రదాత తెలంగాణ రాష్ట్రమే సాధనగా అనేక సంవత్సరాలు కొట్లాడి తీసుకొచ్చినటువంటి తెలంగాణలో తెలంగాణ ఏర్పడినంత మాత్రాన మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మరి అభివృద్ధి కాదు అని చెప్పి మరి సంకల్పించినటువంటి కేసీఆర్ హరీష్ రావులు మరి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొని 135 మీటర్ల ఎత్తుకు అంటే ప్రపంచంలోనే ఎవ్వరు కూడా సాహసించినటువంటి విధంగా మరి కేసీఆర్ గారు సాహసించి మరి వెనుకాడకుండా ఒక చిన్న ప్రాజెక్టు కట్టాలంటేనే ఏళ్ళ తరబడి మరి ప్రాజెక్టులు కట్టినటువంటి దాఖలాలు లేవు. కేవలం 5 సంవత్సరాలలో 135 మీటర్ల ఎత్తుకు 135 కిలోమీటర్ల దూరం ప్రాజెక్టు కాళేశ్వరం నుండి రంగనాయక సాగరు, అన్నపూర్ణ, మన మల్లన సాగరు, కొండపోశమ్మ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రాజెక్టులను ఇలా నిర్మితం చేసి వాటి ద్వారా గత 5 సంవత్సరాలుగా రైతులకు కరువు లేకుండా చూస్తూ 2 పంటలకు నీళ్లు వచ్చే విధంగా మరి ఇలా సాధించి పెట్టినటువంటి ఘనత ఇలా కేసీఆర్ హరీష్ రావులకు దక్కుతుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలతోని మరి అబద్ధపు మాటలతోని మరి అనేకమైనటువంటి పథకాల పేరు చెప్పి ఇలా రేవంత్ రెడ్డి మోసపూరితంగా అటు రైతులను ఇటు ప్రజలను పేదవారిని అందరినీ కూడా మరి ఇలా నమ్మించి గద్దెనెక్కి మరి ఇలా చెప్పినటువంటి మాటలకే పరిమితమయ్యి మరి ఇచ్చినటువంటి హామీలను తుంగల తొక్కి రైతులకు ఇస్తానన్నటువంటి 2 లక్షల రుణమాఫీ చేయకుండా కేవలం కొంతమందికే తూతూ మంత్రంగా 30% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి మొత్తం రుణమాఫీ చేసిన గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. అదేవిధంగా ఇలా రైతుకి ఇవ్వాల్సినటువంటి రైతు బంధు మరి రైతు బంధుని ఇవ్వకుండా నేటికి కూడా
దాని అసలు ఊసే లేదు, దాన్ని ముచ్చట్లేదు, అసలు చెప్పుడే లేదు. మరి మహిళలకు 2500 రూపాయలు ఇస్తానన్నటువంటి ఈ మన పథకాన్ని మరి ప్రారంభించిన దాఖలాలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలను కూడా తుంగలో తొక్కి ఇలా గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాము, రేవంత్ రెడ్డి నువ్వు లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం చేసి రైతు రుణమాఫీ చేస్తా అన్నావు. కానీ రైతులకు నువ్వు రుణమాఫీ చేయలే. ఆ పాపం నీకు ఖచ్చితంగా తలుగుద్ది. మరి రైతుల పాపం తలిగి నువ్వు త్వరలోనే కొట్టుకుపోవడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాను. ఇలా మేము కట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా మరి ఉత్తదే కాళేశ్వరం అన్న ప్రాజెక్టుల ద్వారా ఇలా నీళ్లు రైతులకు గిడిసి నువ్వేదో గొప్పలు చెప్పుకోవాలని చెప్పుకుంటా ఉన్నావు. కానీ ఏనాటికైనా కూడా ఆ గొప్పతనం కేసీఆర్ హరీష్ రావులకే దక్కుతుంది. ఇవాళ కేసీఆర్ హరీష్ రావులు ఇక్కడ తెలంగాణ ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు, పెద్దన్న స్థాయిలో నిలబడి మరి వారి యొక్క ఆశయాలను నెరవేర్చినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి నాయకులు కేసీఆర్ హరీష్ రావులని తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై హరీష్, జై కేసీఆర్. ఈరోజు రంగనాయక సాగర్లో ఏదైతే ఇన్ఛార్జి మంత్రి కొండ సురేఖ గారు వచ్చి నీళ్లు మండలు ఇడుస్తున్నానే రంగనాయక సాగర్ ఇడిచింది. కానీ ఆమె ఆత్మ పరిశీలన చేసుకుంటుంది ఒక అంతకు. ఎందుకు చేసుకుంటుంది? తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? కల్లిబొల్లి మాటలు చేసి ఒక గవర్నమెంట్ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత నువ్వు ఏదైతే హామీలు ఇచ్చినావో ఏ హామీలు చేయలేదని నీకు తెలుసు. ఏదైతే మళ్ళా మన కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోయింది, నీళ్లు రావు, మొత్తం నాశనం అయిపోయింది, తిన్నరు, కుంభకోణం చేసినారు అని తెలంగాణ ప్రభుత్వం నిందిలేసి ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెకెక్కింది. కానీ ఏదైతే కొట్టుకపోయింది అన్ని కూలిపోయింది అనేవి. ఈరోజు రంగనాయక సాగర్ కావచ్చు, అన్నపూర్ణ ప్రాజెక్టు కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, ఎక్కడ చూసినా సముద్రం ఏంటంటే ఒక సముద్రం కనబడుతుంది. ఎక్కడ పోయినా కృష్ణా నది ఏదైతే పెద్ద సముద్రం ఎట్టుందో ఆ రకం కనబడుతుంది. నీళ్ళు ఇచ్చినప్పుడు ఇది నేను చేయలేదు అంటే మనం ఒక పని చేస్తుంటే మన ఆత్మ చెప్తుంది. మనం చేస్తేనేమో బాధ్యతతో చేస్తాం. ఎవరో చేసిన పనికి మనం చేస్తుంటే దొంగతనం చేసినట్టు అనిపిస్తుంది. అంటే సొమ్మొగరిది సోకొగరిది. ఓకే, నీకు ప్రజలు ఇచ్చారు, నువ్వు చేసినావు కరెక్టే. కానీ మిగతా ఏం చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలి. ఇలా కేసీఆర్ హరీష్ రావు మీద, కేటీఆర్ మీద ఏదో కల్లిబిల్లి మాట చెప్పి కేసులు పెడతా అని ఏదో మాటలు చెప్తున్నావు. కానీ ఏ రోజున్నా నువ్వు ముగ్గుల మీద ఉమ్మేసినట్టయితే నీ ముఖ మీద పడుతుంది. ఈ రోజుకైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని నువ్వు నిజంగా ఇడుస్తుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. మేము స్వచ్ఛందంగా రైతులతో వచ్చి నువ్వు పైన గేట్ ఇవ్వచ్చు, కానీ మేము స్వచ్ఛందంగా మేము వచ్చి ఇక్కడ కాలువ దగ్గరకు వచ్చి మా యొక్క కేసీఆర్ హరీష్ రావుకు పాలాభిషేకం చేసి మా జన్మ ధన్యమైందని మా రైతులు ఇలా అంటారు. నువ్వు వచ్చి నీళ్ళు ఇడిచినా మా సారు చేసిన పనే మా కాలువలు వారింది, మేము చేసుకుంటున్నామని గొప్పలు చెప్పుకున్నటువంటి మా హరీష్ రావు, మా కేసీఆర్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో మాదే రాజ్యం ఉంటుంది, మేమే ఉంటాం. మేము ప్రజలకు సుఖ కష్టాలు వచ్చినా ఏ విధంగా మా సారు వచ్చి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, జై తెలంగాణ.